హాయ్ గైస్, బలవంతపు పెళ్ళి పార్ట్ 10. ఇక కథలోకి వెళ్దాం. నందన తన గదిలో మంచం అంచున కూర్చుంది. కళ్ళల్లోంచి కన్నీళ్లు నెమ్మదిగా జారుతున్నాయి. విక్రమ్ చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. తను కావాలని ఏమీ చేయలేదు, కానీ అతని మనసుకు గాయం చేసింది. ఆ విషయం గురించి ఎంత ఆలోచించినా ఆమెకు బాధ తగ్గడం లేదు. తన వల్లే అతను అలా బాధపడ్డాడనే ఆలోచన ఆమెకు వెంటాడుతుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగడం లేదు. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆమె మనసులో మాత్రం తుఫాను నడుస్తుంది. ఇంతలో కింద హాల్లో విక్రమ్ సోఫాలో కూర్చున్నాడు. చేతిలో ల్యాప్టాప్ ఉంది, కానీ అతని చూపు మాత్రం స్క్రీన్ మీద లేదు. పనిచేయడానికి ప్రయత్నిస్తున్న మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఏ ఫైల్ తెరిచినా దానిపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతని ఆలోచనలు పూర్తిగా వేరే దారిలో పరిగెడుతున్నాయి. నందన ఏడుస్తూ బయటికి వెళ్ళిన దృశ్యమే అతని మనసులో తిరుగుతుంది. కోపం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడే అలవాటు తనకు ఉందని అతనికి తెలుసు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా అనిపించింది. ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ అతన్ని కలవరపెట్టింది. ఆ దృశ్యం అతని మనసులో నుంచి వెళ్ళిపోవడం లేదు. ఎందుకో అతనికి అసౌకర్యంగా అనిపించింది. కొద్దిసేపటి తరువాత విక్రమ్ అమ్మ అతని దగ్గరికి వచ్చింది. ఆమె ముఖంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. కొడుకును ఒకసారి చూసి నెమ్మదిగా మాట్లాడింది. నందన గురించి చెప్పాలా వద్దా అన్నట్లు కాసేపు ఆగింది. తరువాత నేరుగా విషయం చెప్పేసింది. ఆ మాట విన్న వెంటనే విక్రమ్ తలెత్తి చూశాడు. నందన భోజనం కూడా చేయలేదని ఆమె చెప్పింది. విక్రమ్ వెంటనే ఎందుకు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న విక్రమ్ అమ్మ చిన్నగా నవ్వింది. సమాధానం తనకే తెలుసు కదా అన్నట్లు అతని వైపు చూసింది. ఆ చూపు చూసిన విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. తన వల్లే ఆమె అలా ఉందని అతనికి అర్థమైంది. రాత్రి 8 గంటలు దాటాయి. నందన ఇంకా గదిలోనే ఉంది. చివరకు ఆకలి వేయటంతో నెమ్మదిగా కిందకి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి చూసింది. అప్పటికే అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఒంటరిగా అక్కడ నిలబడింది. టేబుల్ మీద ఒక ప్లేట్ మాత్రమే ఉంది. ఆ ప్లేట్ పక్కన ఒక చిన్న చీటీ కనిపించింది. నందన ఆశ్చర్యంగా దాన్ని తీసుకొని చూసింది. అందులో కొన్ని మాటలు మాత్రమే రాసి ఉన్నాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న భావం ఆమెకు వెంటనే అర్థమైంది. ఆ చిన్న చీటీ ఆమె మనసును తాకింది. తినకుండా ఉంటే తలనొప్పి వస్తుందని అందులో రాసి ఉంది. పేరు ఎక్కడా లేదు, కానీ అది ఎవరు పెట్టారో ఆమెకు వెంటనే అర్థమైంది. ఇంట్లో అలా చిన్న చిన్న చీటీలు పెట్టే అలవాటు ఒక్కరికే ఉంది. విక్రమ్ తప్ప ఇంకెవరూ అలా చేయరు. ఆ ఆలోచనతో ఆమె పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. అతను నేరుగా సారీ చెప్పలేదు, కానీ తన స్టైల్లో క్షమాపణ చెప్పాడు. ఆ విషయం నందనకు అర్థమైంది. కొద్దిసేపటి క్రితం వరకు ఉన్న బాధ కాస్త తగ్గింది. అతని గురించి తన అభిప్రాయం కూడా కొద్దిగా మారింది. బయటకు కఠినంగా కనిపించిన మనసు అంత కఠినంగా లేదేమో అనిపించింది. ఆమె నెమ్మదిగా భోజనం చేయటం మొదలుపెట్టింది. అదే సమయంలో పై అంతస్తులో నిలబడి ఉన్న విక్రమ్ ఆమెను గమనిస్తున్నాడు. నందన ఆహారం తినడం చూసి అతను ఊపిరి పీల్చుకున్నాడు. తన మనసులో ఉన్న చిన్న బాధ తగ్గినట్లుగా అనిపించింది. ఆమె గమనించకుండా వెంటనే వెనక్కి తిరిగిపోయాడు. ఎందుకో తనను తాను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ ఆమె బాధపడితే తనకి కూడా బాధగా అనిపిస్తుందని మాత్రం గ్రహించాడు. కొద్దిసేపటి తరువాత నందన నీళ్లు తాగి గదివైపు వెళ్తుంది. ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంది. అంతా సాధారణంగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా లైట్ ఆఫ్ అయిపోయింది. ఇల్లు మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఆ మార్పు నందనను ఒక్కసారిగా భయపెట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చిన్నప్పటి నుంచి నందనకు చీకటి అంటే భయం. ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయింది. చుట్టూ ఏమీ కనిపించటం లేదు. ఒక్కసారిగా ఒంటరిగా ఉన్న భావన కలిగింది. భయంతో ఆమె చిన్నగా అరిచింది. ఆ క్షణంలో తనకు ఎవరైనా తోడు కావాలని అనిపించింది. అప్పుడే ఎవరో ఆమె చేతిని పట్టుకున్నారు. నందన ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ వెంటనే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. భయపడవద్దని ఆ స్వరం చెప్పింది. అది విక్రమ్ స్వరం. అతని చేయి గట్టిగా ఆమె చేతిని పట్టుకుంది. ఆ స్పర్శతో ఆమెకు తెలియని ధైర్యం వచ్చింది.
ఎందుకో ఆ క్షణంలో నందనకు భయం తగ్గిపోయింది. చీకటిలో అతని ముఖం కనిపించలేదు, కానీ అతని ఉనికి మాత్రం ఆమెకు భరోసా ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం వరకు ఉన్న కోపం కూడా గుర్తు రాలేదు. ఆమె మనసు ప్రశాంతంగా మారింది. అతని చేయి వదలాలన్న ఆలోచన కూడా రాలేదు. మరోవైపు విక్రమ్ కూడా మొదటిసారి ఆమె చేయి పట్టుకున్న విషయం గ్రహించాడు. కొన్ని క్షణాలు ఇద్దరు మౌనంగా నిలబడ్డారు. వాళ్ళ మధ్య ఉన్న గొడవలు, కోపం అన్నీ ఆ చీకటిలో కొద్దిసేపు కనిపించకుండా పోయాయి. ఆ నిశ్శబ్దంలో కొత్త భావన నెమ్మదిగా చోటు చేసుకుంటుంది. కానీ వాళ్ళిద్దరికీ అది ఇంకా అర్థం కాలేదు. కానీ ఈ ప్రశాంతత ఎక్కువసేపు ఉండబోదు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నందన చేసే పని చూసి విక్రమ్ మళ్ళీ తలపట్టుకోబోతున్నాడు. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ మౌనం మళ్ళీ చిన్న యుద్ధం మారబోతుంది. నందన అల్లరి మరోసారి విక్రమ్ సహనాన్ని పరీక్షించబోతుంది. వాళ్ళ టామ్ అండ్ జెర్రీ కథలో మరో సరదా అధ్యయనం మొదలు కాబోతుంది. కొనసాగుతూ ఉంది. బలవంతపు పెళ్లి పార్ట్ 11. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 6 గంటలు. విక్రమ్ ఎప్పటిలాగే త్వరగా లేచాడు. ఈరోజు అతనికి చాలా ముఖ్యమైన రోజు. నెలలుగా ఎదురు చూసిన ఒక పెద్ద బిజినెస్ డీల్ గురించి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ సక్సెస్ అయితే కంపెనీ ఇంకో స్థాయికి వెళ్ళబోతుంది. అందుకే అతను ప్రతి విషయాన్ని 2 సార్లు చెక్ చేసుకుంటున్నాడు. ఫైల్స్, ప్రెజెంటేషన్, డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ మీటింగ్ అతనికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అతని ముఖంలో పూర్తి ఏకాగ్రత కనిపిస్తుంది. ఇంకోవైపు నందన మాత్రం బాల్కనీలో కూర్చొని టీ తాగుతుంది. విక్రమ్ ఎంత సీరియస్గా తిరుగుతున్నాడో చూస్తూ నవ్వుకుంటుంది. అతని హడావుడి ఆమెకు సరదాగా అనిపించింది. జీవితంలో ఫన్ అనే పదం అతనికి డిక్షనరీలో ఉందా అని మనసులో అనుకుంది. అతని ప్రతి కదలికను గమనిస్తూ చిరునవ్వు నవ్వింది. ఉదయం నుంచి అతన్ని ఆట పట్టించాలనే ఆలోచనలో ఉంది. కొద్దిసేపటి తరువాత విక్రమ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కిందకి వచ్చాడు. డ్రైవర్ కార్ రెడీ చేసి ఎదురు చూస్తున్నాడు. ఇంట్లో అందరూ అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. విక్రమ్ చిన్నగా తల ఊపాడు. మీటింగ్ గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని మనసంతా పనిపైనే ఉంది. అతను బయటికి వెళ్ళబోతుండగా నందన కూడా వెనకాలే వచ్చింది. ఆల్ ద బెస్ట్ అని నవ్వుతూ చెప్పింది. విక్రమ్ థ్యాంక్స్ అని చెప్పి ముందుకు నడిచాడు. కానీ నందన అక్కడితో ఆగలేదు. ఈరోజు నవ్వడం మర్చిపోవద్దని అంది. ఆమె మాటల్లో అల్లరి స్పష్టంగా కనిపించింది. విక్రమ్ ఆమె వైపు ఒకసారి చూశాడు. మీటింగ్లో జోక్స్ చెప్పడానికి వెళ్ళడం లేదని సమాధానం ఇచ్చాడు. ఆ మాట విని నందన నవ్వుకుంది. విక్రమ్ మాత్రం ఎలాంటి భావం చూపకుండా కారులో కూర్చున్నాడు. కొద్ది క్షణాల్లో కారు ఇంటి గేటు దాటింది. నందన మాత్రం అతను వెళ్ళిపోయే వరకు చూస్తూనే ఉంది. అరగంట తరువాత విక్రమ్ కంపెనీకి చేరుకున్నాడు. మీటింగ్ హాల్లో అందరూ సిద్ధంగా ఉన్నారు. విదేశీ క్లయింట్స్ కూడా వచ్చి కూర్చున్నారు. విక్రమ్ ఆత్మవిశ్వాసంగా ప్రజెంటేషన్ మొదలుపెట్టాడు. అతని మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీటింగ్ చాలా బాగా సాగుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్న సమయంలో అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సాధారణంగా మీటింగ్లో ఫోన్ చూడడు, కానీ వరుసగా 3 నోటిఫికేషన్లు రావడంతో ఒకసారి స్క్రీన్ వైపు చూశాడు. అది చూసిన క్షణంలో అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ కనిపించిన పేరు నందన. వెంటనే అతనికి ఏదో అల్లరి జరిగిందని అర్థమైంది. నందన అతనికి వరుసగా 10 ఫోటోలు పంపింది. కానీ అవి సాధారణ ఫోటోలు కాదు. నిన్న రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు తీసిన ఫోటోలు. ఒక దాంట్లో దుప్పటి మొత్తం లాగుకొని పడుకున్నాడు. ఇంకో దాంట్లో నోరు తెరిచి నిద్రపోతున్నాడు. మరో ఫోటోలో జుట్టు మొత్తం చెదిరిపోయింది. అవి చూసి నందన ఎంత నవ్వుకుందో అతనికి అర్థమైంది. విక్రమ్ కళ్ళను మూసుకున్నాడు. ఈ అమ్మాయిని తాను ఏం చేయాలో అర్థం కాలేదు. కోప్పడాలా లేక నవ్వాలా అనే పరిస్థితి వచ్చింది. మీటింగ్ మధ్యలో కూడా ఆమె అల్లరి అతన్ని వదలలేదు. అయినా ఆ ఫోటోలు చూస్తుంటే చిరాక్ కంటే నవ్వే ఎక్కువ వచ్చింది. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి మొదటిసారి ఎదురైంది. అప్పుడే మరో మెసేజ్ వచ్చింది. మీటింగ్లో బోర్ కొడితే ఇవి చూసి నవ్వుకోమని అందులో ఉంది. ఆ మెసేజ్ చూసిన విక్రమ్ ఫోన్ను టేబుల్ మీద పెట్టేశాడు. కానీ అతని పెదవుల చివర చిన్న నవ్వు మెరిసింది. ఆ నవ్వు తనకే తెలియకుండా వచ్చింది. నందన చేసిన అల్లరి అతని సీరియస్ను కొద్దిసేపు మర్చిపోయేలా చేసింది.
మీటింగ్లో ఉన్నవాళ్ళు మాత్రం ఆ మార్పును గమనించారు. ఎప్పుడూ సీరియస్గా ఉండే విక్రమ్, ఆదిత్య మొదటిసారి మీటింగ్ మధ్యలో నవ్వాడు. క్లయింట్స్ కూడా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కొందరు చిరునవ్వు నవ్వారు. విక్రమ్ మాత్రం వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఆ చిన్న నవ్వు అందరి దృష్టిలో పడిపోయింది. మరోవైపు ఇంట్లో కూర్చున్న నందన ఫోన్ వైపు చూస్తుంది. ఇప్పటికైనా విక్రమ్ నవ్వాడేమో అని అనుకుంటూ ఎదురు చూస్తుంది. కొద్దిసేపటి తరువాత ఆమె ఫోన్లో ఒక మెసేజ్ కనిపించింది. అది విక్రమ్ నుంచి వచ్చింది. వెంటనే ఆసక్తిగా ఓపెన్ చేసింది. ఆ మెసేజ్ చదివిన క్షణంలో ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. ఇంటికి వచ్చాక నీ పని చెబుతానని అందులో రాసి ఉంది. ఆ మాటల్లో కోపం కంటే అల్లరి ఎక్కువగా కనిపించింది. నందన భయపడాల్సిన బదులు నవ్వటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గొడవల్లో కోపం కంటే అలవాటు ఎక్కువ అవుతుంది. ఒకరినొకరు ఆట పట్టించుకోవడం వాళ్ళ రోజువారీ జీవితంలో భాగ్యమైపోతుంది. తెలియకుండానే వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. ఇద్దరికీ ఇంకా ఆ విషయం అర్థం కాలేదు. కానీ ప్రతి చిన్న గొడవ వాళ్ళను మరింత దగ్గర చేస్తుంది. కోపం వెనుక దాగి ఉన్న శ్రద్ధ నెమ్మదిగా బయటపడుతుంది. ఒకరిని ఒకరు భరించలేమని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకరిని ఒకరు వెతుక్కుంటున్నారు. వారి కథలో ప్రేమ నెమ్మదిగా తన స్థానాన్ని సంపాదించుకుంటుంది. కొనసాగుతుంది. బలవంతపు పెళ్లి పార్ట్ 12. సాయంత్రం 7 గంటలు. విక్రమ్ కారు ఇంటి గేట్ లోపలికి వచ్చింది. బాల్కనీలో నిలబడి ఉన్న నందన కారు చూసి వెంటనే లోపలికి పరిగెత్తింది. ఆమె ముఖంలో నవ్వుతో పాటు చిన్న భయం కూడా కనిపించింది. ఎందుకంటే ఉదయం పంపిన ఫోటోలు ఆమెకు గుర్తు వచ్చాయి. విక్రమ్ వాటిని చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడో తెలియదు. కానీ ఇంటికి వచ్చాక తన పని చెబుతానని పంపిన మెసేజ్ మాత్రం గుర్తుంది. ఆ విషయం ఆలోచించగానే ఆమెకు నవ్వుతో పాటు టెన్షన్ కూడా వచ్చింది. అందుకే అతను ఇంట్లోకి వచ్చేలోపే దాక్కోవాలని నిర్ణయించుకుంది. ఆమె అల్లరి ఇప్పుడు ఆమెకే ప్రమాదంగా మారబోతుంది. విక్రమ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే అతని అమ్మ నవ్వుతూ చూసింది. నందన మధ్యాహ్నం నుంచి నీకోసమే ఎదురు చూస్తుందని చెప్పింది. ఆ మాట విన్న విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. తాను కూడా ఆమె కోసమే ఎదురు చూస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అతని మాటల్లో దాగి ఉన్న అర్థం అమ్మకు వెంటనే అర్థమైంది. కానీ ఆమె ఏమీ చెప్పకుండా నవ్వింది. ఆ మాట విన్న నందన సోఫా వెనకాల దాంకుంది. ఈరోజు తాను బ్రతకనేమో అని మనసులో అనుకుంది. విక్రమ్ తనను పట్టుకుంటే తప్పకుండా ఆట పట్టిస్తాడని ఆమెకు తెలుసు. అందుకే వీలైనంత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ విధి మాత్రం వేరే ప్లాన్ వేసుకుంది. ఇంకొన్ని నిమిషాల్లో వాళ్ళిద్దరూ ఊహించని పరిస్థితిలో పడబోతున్నారు. కొద్దిసేపటి తరువాత విక్రమ్ మెట్లు ఎక్కుతుండగా నందన కనిపించింది. వెంటనే ఆమె వెనక్కి తిరిగి పరిగెత్తింది. నందన ఆగమని విక్రమ్ పిలిచాడు. కానీ ఆగితే చచ్చిపోతానని చెప్పి ఇంకా వేగంగా పరిగెత్తింది. ఆమె మాట విని విక్రమ్ కూడా నవ్వుకుంటూ వెంటపడ్డాడు. ఇద్దరి మధ్య సరదా చేజింగ్ మొదలైంది. ఇద్దరూ ఇంటి మొత్తం పిల్లుల్లా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక గది నుంచి మరో గదికి వెళ్లారు. ఒక కారిడార్ నుంచి మరో కారిడార్కు పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన జంట ఇలా అల్లరి చేయడం అందరికీ సరదాగా అనిపించింది. ఆ ఇల్లు మొత్తం నవ్వులతో నిండిపోయింది. చివరకు నందన ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళి దాంకుంది. వెంటనే తలుపు మూసేసి ఊపిరి పీల్చుకుంది. ఇక విక్రమ్ తనను కనుగోలేడని అనుకుంది. కొద్దిసేపు అక్కడే ప్రశాంతంగా నిలబడింది. కానీ ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఆమెను మరో షాక్ ఎదురుచూస్తుంది. నందన వెనక్కి తిరిగేసరితే విక్రమ్ కూడా అదే గదిలో ఉన్నాడు. అతను మరోవైపు నుంచి లోపలికి వచ్చాడు. నందన కళ్ళు పెద్దవయ్యాయి. నువ్వు ఇక్కడ ఎలా వచ్చావని ఆశ్చర్యంగా అడిగింది. విక్రమ్ కూడా అదే ప్రశ్న తాను అడగాలని అన్నాడు. ఆ సమాధానం విని ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ఇద్దరూ బయటికి వెళ్ళడానికి తలుపు వైపు నడిచారు. కానీ తలుపు తెరవలేదు. మరోసారి బలంగా ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. బయట నుంచి ఎవరో లాక్ చేసినట్లు అర్థమైంది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. పరిస్థితి పూర్తిగా వారి చేతుల్లో లేకుండా పోయింది. చాలా బాగుందని విక్రమ్ వ్యంగ్యంగా అన్నాడు. వెంటనే నందన తనను చూసి ఎందుకు చెబుతున్నావని అడిగింది. నువ్వు పరిగెత్తకపోతే ఇది జరిగేది కాదని విక్రమ్ అన్నాడు.
దానికి నువ్వు వెంట పడకపోతే నేను పరిగెత్తేదాన్ని కాదని నందన సమాధానం ఇచ్చింది. ఇలా మళ్ళీ వాళ్ళ గొడవ మొదలైంది. పరిస్థితి ఎంత మారినా వారి వాదనలు మాత్రం మారడం లేదు. కానీ ఈసారి గది చాలా చిన్నది. ఇద్దరూ దగ్గరగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరికి ఒకరు దూరంగా ఉండాలనుకున్నా వీలు కాలేదు. కొద్దిసేపటి తరువాత గదిలో వేడి కూడా పెరిగింది. నందన ఒక మూలలో కూర్చుంది. విక్రమ్ మరోవైపు నిలబడి మౌనంగా ఉన్నాడు. మొదట ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. గదిలో నిశ్శబ్దం మాత్రమే ఉంది. కానీ 5 నిమిషాలు గడవక ముందే నందన మౌనం భరించలేకపోయింది. ఏదో ఒకటి మాట్లాడాలని అనిపించింది. అందుకే విక్రమ్ వైపు చూసింది. చివరికి ఒక ప్రశ్న అడగాలని నిర్ణయించుకుంది. ఒక విషయం అడగనా అని నందన మెల్లగా అంది. విక్రమ్ ఆమె వైపు చూసి ఏమిటని అడిగాడు. చిన్నప్పుడు కూడా ఇలాగే కోపంగా ఉండేవాడివా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న విన్న విక్రమ్ అనుకోకుండా నవ్వేశాడు. చాలా చిన్న నవ్వు, అయినా అతి స్పష్టంగా కనిపించింది. ఆ క్షణం నందన మిస్ అవ్వలేదు. అయ్యో నవ్వావ్ అని నందన ఆశ్చర్యంగా అంది. వెంటనే విక్రమ్ ముఖం మళ్ళీ సీరియస్గా అయిపోయింది. తాను నవ్వలేదని చెప్పాడు. కానీ నందన మాత్రం తాను చూశానని గట్టిగా చెప్పింది. ఆమె ముఖంలో కనిపించిన ఆ ఆనందం చూసి విక్రమ్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకో ఆమె సంతోషం తనకి కూడా నచ్చింది. మొదటిసారి ఆమెతో ఇలా ప్రశాంతంగా ఉండటం అతనికి బాగానే అనిపించింది. గొడవలు లేకుండా మాట్లాడుకోవడం కూడా మంచిదేనేమో అనిపించింది. నందన కూడా అతన్ని కొత్తగా చూడడం మొదలుపెట్టింది. బయటికి కనిపించేంత కఠినంగా అతను లేడేమో అనిపించింది. ఇద్దరి మధ్య ఉన్న దూరం కొంచెం కొంచెం తగ్గుతుంది. కానీ వాళ్ళిద్దరికీ అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే నందన కాలు జారి ముందుకి పడబోయింది. అనుకోకుండా విక్రమ్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. సమతుల్యం కోల్పోయిన నందన నేరుగా అతని మీద పడిపోయింది. ఒక్క క్షణం ఇద్దరు షాక్లో నిలబడ్డారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయం మొత్తం ఆగిపోయినట్లుగా అనిపించింది. నందన ముఖం విక్రమ్కు చాలా దగ్గరగా ఉంది. ఇద్దరి చూపులు ఒకదానితో ఒకటి కలిశాయి. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. వాళ్ళ గుండెలు కూడా కొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ భావన ఎందుకో ఇద్దరికీ అర్థం కాలేదు. కానీ ఆ క్షణం మాత్రం వారి మనసులో ముద్ర పడిపోయింది. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి.